అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వసంత పంచమి ఉత్సవాలకు ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ముస్తాబైంది. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో నేటి నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు వసంత పంచమి ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేకోజామున 4 గంటలకు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, అమ్మవారికి అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటలకు వేద పట్టణం, గణపతి పూజ, పుణ్యాహవచనం, మండప ఆరాధన, దేవస్థాపన అలాగే ఇతర కార్యక్రమాలు జరుగుతాయి. గురువారం వేకోజామున 4 గంటలకు సుప్రభాత సేవ, నిత్యాభిషేకం ఉంటాయి. ఉదయం 9 గంటలకు వేద పట్టణం, మూలమంత్ర జపం, మండప దేవత హోమం అలాగే అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు 30 నిమిషాలకు ప్రదోషకాల పూజ ఉంటుంది. ఇక శుక్రవారం వసంత పంచమి రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక అక్షరాభ్యాసాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు చండీ హోమం, 9 గంటలకు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి మహాపూజ కార్యక్రమాలు జరగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. 23వ తారీఖున జరగబోయే ఈ ఏర్పాట్లని బందోబస్తు చూడడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఏఓ గారితో అన్ని ఏర్పాట్లు చర్చించడం జరిగింది. ఏఎస్పీ బైన్సా రాజేష్ మీనా అండ్ సిఐ బైన్సా బాసర్ కిరణ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా ఈరోజు ఇక్కడ ఇదంతా పరిశీలించడం జరిగింది. ఎక్కడెక్కడైతే లాస్ట్ టైం ఇబ్బందులు జరిగాయో అవి మళ్ళీ జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది ప్లాన్ చేయడం జరిగింది. దీనికోసం బందోబస్తు కోసం మనం బ్యారికేడింగ్ ఎక్కడెక్కడ చేయాలి, తర్వాత లడ్డు ప్రసాదం కౌంటర్లో కూడా లాస్ట్ టైం కొంచెం ఎక్కువ రష్ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఈవో గారితో మాట్లాడడం జరిగింది. అలాగే దానికి పోలీస్ సపోర్ట్ ఎట్లా కావాలి, పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్నది కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అండ్ ఇప్పుడు దీన్ని బట్టి మేము బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఆ రోజు వసంత పంచమి రోజంతా కూడా మంచిది కాబట్టి ఒకే ముహూర్తానికి అందరూ రావాలని ఒకేసారి రష్ అవ్వకుండా కొంచెం చూసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎక్కువగా ప్రతి ఒక్కరు లాస్ట్ టైం విఐపీలో ఎక్కువ రావడం జరిగింది. సో దీని గురించి కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ ఇక్కడ సమాన అవకాశాలు కల్పించాము. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. వసంత పంచమి అంటేనే బాసర క్షేత్రానికి ప్రత్యేకతమైనటువంటి శోభను సంతరించుకుంటుంది. ఎందుకంటే దాపు మన దక్షిణ భారతదేశంలోని ఎక్కడి లేనటువంటి పుణ్యక్షేత్రము బాసర జ్ఞాన సరస్వతి ఆలయము నిర్మల్ జిల్లా బాసరలో ఉంది. అంటే బాసర జ్ఞాన సరస్వతి ఆలయము ముఖ్యంగా అక్షరాభ్యాసాలకు పెట్టింది పేరు. ఎందుకంటే ఇటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకతో పాటు ఇతర చాలా రాష్ట్రాల నుంచి కూడా బాసర క్షేత్రానికి వచ్చి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసాలు చేసుకుంటారు. అక్షరాభ్యాసాలకు వసంత పంచమి అనేది చాలా విశిష్టమైనటువంటి రోజు. సో అందుకోసమని బాసర పుణ్యక్షేత్రంలో జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయిపోయాయి. కంప్లీట్ గా సరస్వతి క్షేత్రము వసంత పంచమి వేడుకలకు సర్వాంగ సుందరంగా కూడా అధికారులు కూడా తీర్చిదిద్దడం జరిగింది. కంప్లీట్ గా కూడా వసంత పంచమి శోభను బాసర జ్ఞాన సరస్వతి ఆలయం సంతరించుకుంది శివ. ఎందుకంటే చాలా చోట్ల నుంచి కూడా భక్తులు ఇప్పటికే వస్తున్నారు. ఈ వసంత పంచమి వేడుకలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే బుధ, గురు, శుక్ర 3 రోజుల పాటు కూడా అత్యంత విశిష్టంగా కూడా వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయము 3 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు కూడా విశేషమైనటువంటి పూజలు ఉంటాయి. ప్రత్యేకంగా అమ్మవారిని కూడా అలంకరించనున్నారు. అమ్మవారి అలంకరణ కోసం ప్రత్యేకంగా చేనేత చీరను కూడా ఏపించడం జరిగింది. ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచన్పల్లికి చెందినటువంటి రామకృష్ణ, పురుషోత్తం అనేటువంటి ఇద్దరు చేనేత కార్మికులు మగ్గంపై ప్రత్యేకంగా చేనేత పట్టు చీరను కూడా అమ్మవారి కోసం తయారు చేశారు. ఎందుకంటే భూదాన్ పోచన్పల్లి అంటేనే చేనేత పట్టు చీరలకు పెట్టింది పేరు. అక్కడ భూదాన్ పోచన్పల్లి నుంచే ప్రతి సంవత్సరం కూడా చేనేత కార్మికులు ఆనవాయితీగా అమ్మవారికి పట్టు చీరను స్వయంగా మగ్గంపై నేచి తయారు చేసుకొచ్చి చేతితో చేసినటువంటి మగ్గం పైన చేసినటువంటి
పట్టు చీరను అమ్మవారికి బహుకరణ చేస్తారు. ఆ బహుకరణ కూడా పూర్తయిపోయింది. అమ్మవారికి భూదాన్ పోచన్పల్లి నుంచి వచ్చినటువంటి చేనేత పట్టు చీరను కూడా అమ్మవారికి కట్టి సర్వాంగ సుందరంగా కూడా అమ్మవారిని ముస్తాబు చేస్తున్నారు ఆలయ పూజారులు. సో ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి శోభను సంతరించుకుంది బాసర సరస్వతి ఆలయము. ఈ రోజు మార్నింగ్ వేకువజామున 4 గంటలకు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, అమ్మవారికి అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఉత్సవం ప్రారంభమైన తర్వాత ఉదయం 8 గంటలకు వేద పఠనము, గణపతి పూజ, పుణ్యవచనము, మండప ఆరాధన లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. దాంతో పాటు రేపు ఎల్లుండి 2 రోజులు కూడా మార్నింగ్ 4 o'clock సుప్రభాత సేవ, నిత్య అభిషేకం ఉంటుంది. తర్వాత సాయంత్రం సమయంలో మండపానికి సంబంధించినటువంటి దేవత హోమము, అర్చన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇక శుక్రవారము అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజు. ఎందుకంటే అదే రోజు వసంత పంచమి కాబట్టి తెల్లవారుజామున 3 గంటల నుంచే అక్షరాభ్యాసాలు ప్రారంభం అవుతాయి. అక్షరాభ్యాసాలు చేయించడం కోసము, తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం కోసము తల్లిదండ్రులు గురువారం రాత్రి నుంచే ఆలయంలో ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. విపరీతమైనటువంటి భక్తులు ఎక్కువగా వస్తారు. అంటే అక్షరాభ్యాసాలు కూడా 3 రకాల విభజించారు. ప్రత్యేకంగా ఒకటి స్పెషల్ టికెట్, అలానే అందరికి సామూహికంగా అక్షరాభ్యాసము, 2 రకాలు కూడా అక్కడ అక్షరాభ్యాసాలు చేయించడానికి కూడా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మార్నింగ్ శుక్రవారం రోజు వసంత పంచమి రోజున 3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి అక్షరాభ్యాసాలు దాదాపు మరుసటి రోజు తెల్లవారు వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని కూడా ఆలయ అధికారులు, పూజారులు సిద్ధంగా ఉన్నారు. ఉదయం 7 గంటలకు చండీ హోమము, 9 గంటలకు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. వసంత పంచమి రోజు సాయంత్రం 6:30 గంటల నుంచి మహాపూజ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. సో అంటే రెగ్యులర్ గా వసంత పంచమి ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు కూడా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మన ప్రముఖ ప్రవచనకారి గరికపాటి నరసింహారావు గారి యొక్క ప్రవచనాలు కూడా ఉంటాయి. ఇందుకోసం పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.